తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి ఫేజ్ 2 అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయని చెప్పి మనందరికైతే తెలుసు. మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా రిపోర్టింగ్ అంటే ఏంది? రిపోర్టింగ్‌కి ఎవరు ఎలిజిబుల్? ఓకేనా? ఎవరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటది? రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి? రిపోర్టింగ్ చేయడానికి ఎప్పటిదాకా టైం ఉంది? అండ్ దాంతో పాటుగా రిపోర్టింగ్ చేయకపోతే ఏమైతది? అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్‌లీ రిపోర్టింగ్ గురించి మాట్లాడుకుందాం. సో, రిపోర్టింగ్ అంటే ఏంటిది? సో, రిపోర్టింగ్ ఈస్ నథింగ్ బట్ మీకు ఏ కాలేజ్ లోపలైతే సీట్ అలాట్‌మెంట్ అయితదో ఆ కాలేజ్‌కి మనం ఎళ్లి ఫిజికల్‌గా మన సర్టిఫికేట్స్ అన్నీ ఓకేనా? సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేసి వాళ్ళెంతైతే ట్యూషన్ ఫీ చెప్తారో వాళ్ళు చెప్పిన ట్యూషన్ ఫీ అండ్ దాంతో పాటుగా వాళ్ళెంతైతే అడ్మిషన్ ఫీ చెప్తారో వాళ్ళు చెప్పిన అడ్మిషన్ ఫీ అండ్ దాంతో పాటుగా వాళ్ళేవైతే బాండ్‌లు అడుగుతారో అవన్నిటిని మనం సబ్మిట్ చేయడాన్ని రిపోర్టింగ్ అంటాం. రిపోర్టింగ్ ఈస్ నథింగ్ బట్ యూ హ్యావ్ టు విజిట్ ద కాలేజ్ విచ్ యూ హ్యావ్ అలాటెడ్ టు. ఓకేనా? కాలేజ్‌కి పక్కా నువ్వు పోయి విజిట్ చేయాలి. విజిట్ చేసి వాళ్ళు ఏ సర్టిఫికేట్స్ అడిగితే ఆ సర్టిఫికేట్స్, వాళ్ళు ట్యూషన్ ఫీ ఎంత అడిగితే అంత, అడ్మిషన్ ఫీ ఎంత అడిగితే అంత, బాండ్స్ ఏవి అడిగితే అవి ఇచ్చి మనం జాయిన్ అయినాం అన్నట్టుగా లెటర్‌ని తీసుకొచ్చుకోవడాన్ని రిపోర్టింగ్ అంటాం. సో, ఇందులోపల కొన్ని కాలేజోళ్ళు సర్టిఫికేట్‌లు అడగకపోవచ్చు. కొన్ని కాలేజీలు ట్యూషన్ ఫీ అడగకపోవచ్చు. కొన్ని కాలేజీలు అడ్మిషన్ ఫీ అడగకపోవచ్చు. కొన్ని కాలేజీలు బాండ్స్ అడగకపోవచ్చు. ఒక్కో కాలేజ్ లోపల ఒక్కోలాగా ఉంటది. సో, మీకు బాండ్లు కావాలా? ఓకేనా? సో, బాండ్లు ఏవి సబ్మిట్ చేయాలని చెప్పి తెలుసుకోవాలన్నా, అడ్మిషన్ ఫీ ఎంత అని చెప్పి తెలుసుకోవాలన్నా, ట్యూషన్ ఫీ ఎంత అని చెప్పి తెలుసుకోవాలన్నా, ఏ సర్టిఫికేట్‌లు అని చెప్పి తెలుసుకోవాలన్నా, ఈ ట్యూషన్ ఫీ అనేది డీడీ లోపల కట్టడం ఉంటదన్నట్టు. ఓకేనా? డీడీ లోపల కట్టడం ఉంటది. కొంతమంది క్యాష్ తీసుకుంటారు. కొంతమంది ఆన్‌లైన్ పేమెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తారన్నట్టు. సో, అది డీడీయే కావచ్చు, క్యాషే కావచ్చు, ఆన్‌లైన్ పేమెంటే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా? సో, వాళ్ళు మీకు ఏ కాలేజ్‌లో సీట్ వస్తదో వాళ్ళు ఏది చెప్తే అది మనం ఫాలో అయ్యి ఆ ఫార్మాట్ లోపల వాళ్ళు చెప్పినయన్ని కూడా చేయాల్సి ఉంటదన్నట్టు. అది సర్టిఫికేట్సే కావచ్చు, బాండ్సే కావచ్చు, అడ్మిషన్ ఫీనే కావచ్చు, డీడీనే కావచ్చు. ఓకేనా? సో, అడ్మిషన్ ఫీ అనేది కొన్ని కాలేజ్ వాళ్ళు ఎట్లుంటదంటే అడ్మిషన్ ఫీ అనేది క్యాష్ లాగా తీసుకొని, ట్యూషన్ ఫీ అనేది డీడీ లాగా తీసుకుంటున్నట్టు. ఓకేనా? కొన్ని కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే అడ్మిషన్ ఫీయే తీసుకుంటారు. ట్యూషన్ ఫీ తీసుకోరు. కొన్ని కాలేజ్‌లో ఏందంటే సర్టిఫికేట్‌లు తీసుకొని అడ్మిషన్ ఫీ తీసుకుంటారు. సో, ఒక్కో కాలేజ్‌లో ఒక్కొక్క కాలేజ్ లోపల ఒక్కోలా అయితే ఉంటదన్నట్టు ప్రొసీజర్. సో, వాట్ ఐ యామ్ గోయింగ్ టు టెల్ యూ ఈస్ నువ్వు రిపోర్టింగ్ అయితే చేయాలి పక్కా. ఓకేనా? రిపోర్టింగ్ అనేది ఎప్పుడు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితదంటే నువ్వు ఫిజికల్‌గా ఓకేనా? ఫిజికల్‌గా కాలేజ్‌కి విజిట్ చేసినప్పుడు మాత్రమే రిపోర్టింగ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితదన్నట్టు. కాబట్టి యూ హావ్ టు విజిట్ ఫిజికల్లీ. వాళ్ళు ఏది చెప్తే అది చేసి అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకో. లైక్ కాలేజీలతోటి మాట్లాడి లైక్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మాట్లాడుకొని సార్ట్ ఔట్ చేసుకో అయిపోతది. సో, ఈ రిపోర్టింగ్ చేయడానికి మనకి ఎప్పటిదాకా టైం ఉంది మరి అంటే 4థ్ ఫిబ్రవరి 2026 ఏ టైం దాకా 4 పీఎం దాకా టైం అయితే ఉంది. సో, మీరు ఒకవేళ పక్కా రిపోర్టింగ్ చేద్దామనుకుంటే మాత్రం ఈ టైంలోపు మాత్రమే రిపోర్టింగ్ చేయడానికి మనకు ఛాన్స్ అయితే ఉంది. సో, రిపోర్టింగ్ అనేది ఎవరు చేయాలి మరి అంటే ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రిపోర్టింగ్ చేయాలి. ఓకేనా? ఫేజ్ 2 లోపల నీకు సీట్ వచ్చిందా? అయితే యూ హావ్ టు రిపోర్ట్. ఓకేనా? కాలేజ్‌కి పోవాలి, సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి, ఫీ పే చేయాలి, బాండ్‌లు ఇయ్యాలి, ట్యూషన్ ఫీ, అడ్మిషన్ ఫీ ఇచ్చేసేయాలి. కంప్లీట్ చేసుకోవాలి రిపోర్టింగ్ అనేది. కన్ఫర్మేషన్ చేసుకోవాలి మనకొచ్చిన సీట్‌ని. ఓకేనా? ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రిపోర్టింగ్ చేయాలి. అన్న నాకు ఫేజ్ 1లో సీట్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఫేజ్ 2లో సీట్ వచ్చిందంటే, నీకు ఫేజ్ 2లో సీట్ రావడంతోటే ఫేజ్ 1లో సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. కాబట్టి నీకు ఫేజ్ 2లో సీట్ రావడంతోటే యూ హావ్ టు రిపోర్ట్ ఇన్ ఫేజ్ 2 కాలేజ్. ఓకేనా? ఫేజ్ 1లో సీట్ వచ్చింది. రిపోర్టింగ్ చేసినావు. అయిపోయింది. వెబ్ ఆప్షన్‌లో పెట్టుకున్నావు. మళ్ళా సీట్ వచ్చింది. అప్పుడు నువ్వేం చేయాలి? మళ్ళీ రిపోర్టింగ్ చేయాలి ఫేజ్ 2 కాలేజ్‌కి పోయి. ఓకేనా? ఫేజ్ 2 కాలేజ్‌కి పోయి పక్కా రిపోర్టింగ్ చేయాలి. రిపోర్టింగ్ చేసినప్పుడు మాత్రమే నీకు ఫేజ్ 2 లోపల వస్తున్న సీట్ అనేది ఉంటది. లేకపోతే ఉండదన్నట్టు. అండ్ వన్ మోర్ థింగ్ యూ హావ్ టు రిమెంబర్ దట్ ఫేజ్ 2 లోపల రిపోర్టింగ్ చేసినప్పుడు మాత్రమే
ఇంకా ఫర్దర్‌గా ఏదైనా ఫేజ్ 3 లాంటి లైక్ ఫేజ్ 3 ఉన్నా ఫర్దర్ ఇంకేదైనా ఫేజ్ ఉన్నా గూడా వాటికి ఎలిజిబుల్ అయితావు నువ్వు. ఓకేనా. రిపోర్టింగ్ జేసినోళ్ళు మాత్రమే ఫర్దర్ ఫేజెస్‌కి ఎలిజిబుల్ అయితారన్నట్టు. కాబట్టి ఫేజ్ 1 లోపల ఆల్రెడీ సీటొచ్చి, ఫేజ్ 2 లోపల సీటొస్తే మాత్రం మీరు మళ్ళీ రిపోర్టింగ్ జేయాలి. అది గుర్తుపెట్టుకోర్రి. ఆల్రెడీ నాకు ఫేజ్ 1లో సీటొచ్చింది గదా! నేను రిపోర్టింగ్ జేసినా గదా! మళ్ళీ ఇప్పుడు రిపోర్టింగ్ ఎందుకులే అని అనుకున్నావనుకో, ఫేజ్ 1లో సీటొచ్చిన సీట్ ఏదైతే ఉందో, ఫేజ్ 2లో సీట్ రావడంతోటే క్యాన్సల్ అయిపోతది. ఓకేనా. ఆల్రెడీ ఫేజ్ 1లో నీకు సీటొచ్చింది. రిపోర్టింగ్ జేసినావు. ఫేజ్ 2లో గూడా వెబ్ ఆప్షన్‌లో ఇచ్చినావు. ఫేజ్ 2లో సీట్ రావడంతోటే ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. ఇప్పుడు నువ్వేం జేయాలే? ఫేజ్ 2 లోపల సీట్‌ని కన్ఫర్మ్ జేసుకోవాలి నువ్వు రిపోర్టింగ్ జేసి. ఇప్పుడు నువ్వు ఒకవేళ ఫేజ్ 2 లోపల ఏదైతే సీటొచ్చిందో దాన్ని నువ్వు కన్ఫర్మ్ జేసుకోకపోతే, ఈ సీట్ గూడా క్యాన్సల్ అయిపోతది. ఓకేనా. కాబట్టి నీకు ఎక్కడ గూడా సీట్ అనేది ఉండదన్నట్టు. ఆల్రెడీ ఇంకో కొంతమందుంటరు. ఏంది కదా అంటే, నాకు ఫేజ్ 2లో వచ్చిన కాలేజ్ నచ్చలేదు. ఫేజ్ 1లోదే నచ్చిందంటే, నచ్చినా, నచ్చకపోయినా రిపోర్టింగ్ ఈస్ మ్యాండేటరీ. నువ్వు రిపోర్టింగ్ అయితేనే నీ సీట్ అనేది ఉంటది. లేకపోతే ఫేజ్ 1లో సీట్ పోతది. ఆల్రెడీ పోయింది ఫేజ్ 1లో సీటు. ఫేజ్ 2లో సీట్ వచ్చుడుతోటే ఫేజ్ 1లో సీట్ అనేది పోయింది. ఓకేనా. సో, ఒకవేళ నీకు ఫేజ్ 2లో సీట్ వస్తే మాత్రం పక్కా రిపోర్టింగ్ జేయాలే. ఓకేనా. ఫేజ్ 2లో సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు గూడా రిపోర్టింగ్ జేయాలి. అదొక్కటి గుర్తుపెట్టుకోర్రి. ఓకేనా. వాట్ ఇఫ్ నువ్వు రిపోర్టింగ్ జేయకపోతే ఏమైతది మరే? సో, రిపోర్టింగ్ జేయకపోతే ఏమైతది అనంటే, సింపుల్లీ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఫేజెస్. అది ఫేజ్ 3 గావచ్చు, ఇంకేమన్నా ఫేజెస్ ఉంటే ఆ ఫేజెసే గావచ్చు. ఒకవేళ ఏదన్నా ఫేజ్ ఉంటే మాత్రం పక్కా నువ్వు ఎలిజిబుల్ కావు. ఓకేనా. సో, అది నువ్వు దృష్టిలో పెట్టుకొని 4థ్ ఫిబ్రవరి ఓకేనా. 2026 2026 4థ్ ఫిబ్రవరి 2026 4 PM లోపు రిపోర్టింగ్ అయితే కంప్లీట్ చేసుకోమని చెప్పి నేనైతే చెప్తా. ఓకేనా. సో, ఫేజ్ 2లో సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు గూడా కాలేజ్‌కెళ్ళాలే. సర్టిఫికేట్లు, ట్యూషన్ ఫీ, అడ్మిషన్ ఫీ, బాండ్స్ ఇచ్చి మీ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా. ఫేజ్ 2లో సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు గూడా రిపోర్టింగ్ జేయాలే. అన్న నాకు ఫేజ్ 1లో సీట్ వచ్చింది. నేను ఆల్రెడీ రిపోర్టింగ్ జేసినా. మళ్ళీ ఇప్పుడైనా రిపోర్టింగ్ జేయాలంటే అవసరం లేదు. ఓకేనా. ఫేజ్ 2లో సీట్ రాకపోతే ఏం అవసరం లేదు. ఓకేనా. ఫేజ్ 2లో సీట్ రాకపోతే మీరు రిపోర్టింగ్ జేయాల్సిన అవసరం అస్సలే లేదు. కానీ ఓకేనా. ఫేజ్ 2లో సీట్ వస్తే మాత్రం రిపోర్టింగ్ చేయాలే. ఒక్కటే సింపుల్ థింగ్. ఫేజ్ 2లో సీట్ వస్తే రిపోర్టింగ్ జేయాలే. ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ఫర్దర్ ఫేజెస్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు సెక్యూర్ యువర్ సీట్. ఓకేనా. సో, ఇది బ్రో ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికి అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నా. సో, మనం 100,000 రీచ్ కావాలి అని చెప్పి నేనైతే ఒక చిన్న టార్గెట్ పెట్టుకున్నా. ఓకేనా. సో, చిన్నదంటే చాలా పెద్దది. అండ్ ఈ టార్గెట్ రీచ్ కావాలంటే మీ సైడ్‌కెళ్ళి ఫుల్ సపోర్ట్ కావాల్సి ఉంటదన్నట్టు. అండ్ ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా ఓకేనా. సో, మన ఛానల్ వర్త్ ఉంది అనిపించినా కూడా మీ ఫ్రెండ్స్‌కి, మీ జూనియర్స్‌కి అందరూ కూడా చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోమనుర్రి. ఈ 2026 లోపల మనం 100,000 కొడదాం. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.